వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఓరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. గరిమల్ల బతుకుల్లా గన్నేరు పోయి గౌరీ గౌరమ్మలో తీరొక్క పువ్వై మాగలవకొచ్చే గౌరీ గౌరమ్మలో ఇక కట్టలు తెంచిన ఆడబిడ్డ కన్నీళ్లు గౌరీ గౌరమ్మలో మాసరు కట్టై ఆగినై చూడు గౌరీ గౌరమ్మలో ఆగో పులిసేరు చెట్లల్ల పుట్టమట్టి వచ్చి గౌరీ గౌరమ్మలో ముక్కలి పీటెక్కి మురిసే పొట్టెమ్మై గౌరీ గౌరమ్మలో ఆహా పచ్చని పసుపున పుట్టిన గౌరమ్మ గౌరీ గౌరమ్మలో నెర్రెల్లు బాసిన భూదేవి తల్లిని గౌరీ గౌరమ్మలో ఆ వార నీళ్లతోటి ఓదచ్చకొచ్చే గౌరీ గౌరమ్మలో వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఇక ఓరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కేటి మత్తల్ల నురుగు చీర గట్టి బంగారు బతుకమ్మలో ఇక వాగ వరద ఇవన దేవత వచ్చే బంగారు బతుకమ్మలో ఎండిపోయినట్టేకు గడపాలే చూడు సింగిడి సిరిమల్లెలో పసుపుతో పూరిచ్చి పువ్వల్లే మెరిసే సింగిడి సిరిమల్లెలో దూగుట్ల కూసున్న సుద్ద ముగ్గు బుట్ట సింగిడి సిరిమల్లెలో వాకిట్ల సుక్కల్ల ముగ్గై నవ్వింది సింగిడి సిరిమల్లెలో వేయి స్తంభాల గుడిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. ఓరుగల్లులో అధికారికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తుంది సర్కార్. తీరొక్క పూలతో బతుకమ్మ పేర్చి వేయి స్తంభాల గుడికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహిళలు. ఈ వేడుకలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క హాజరు కానున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై పారంగా బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్లి బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పూసింది చూడు పూరుకు వేసింది నేడు కుమ్మడి నవ్వింది ఆడ బిడ్డేమో పుట్టిల్లు చేరేగియాల కన్నోళ్ళు కన్నీరై పొంగే ఉయ్యాల చేతి సంచుల నిండా పూలు గోసుకొచ్చి సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ పెచ్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ పల్లె గింజలు ఇచ్చి చక్కెర పోసి దంచింది రోడ్లు అక్కయ్య మస్తు పావు రంగ సత్తి పిండి చేసే వనికెట్టి చేతులతో నానమ్మ ఓ కొత్త బట్టల కాని పోపు డబ్బాలోని పైసలే తీసిండు ఓ అయ్యా మనుమరాళ్ళ చేతి మట్టి గాజులకియ్య కళ్ళ గురికి తులిపేవో అవ్వ బతుకమ్మ అంటేనే బంధాల వంతేనా ఆడబిడ్డల్ని చేర్చనే కన్నుల చెంతనా అక్క చెల్లెల్ని ఓ చోట చేర్చే గౌరమ్మ ఉయ్యాల నీకు గారాల ఉయ్యాల చెట్టి పొట్టెమ్మ ఉయ్యాల
గట్టి బొడ్డెమ్మ ఉయ్యాల నీకు బంగారు ఉయ్యాల అలా పిట్టల గుంపు చూడు ఓ రాస గుమ్మాడి కాముడట పాట పాడే ఓ రాస గుమ్మాడి పసి పాప పాదం చూడు ఓ రాస గుమ్మాడి పాట వింటూ ఆడబట్టే ఓ రాస గుమ్మాడి డప్పు మోత మోగుతుంటే ఓ రాస గుమ్మాడి జానపదం యాది కసే ఓ రాస గుమ్మాడి జానేడంతా పోరాగాడు ఓ రాస గుమ్మాడి బతుకమ్మ నెత్తినాడే. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. ఇక 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. పశువులు తారం చేసి ముద్దుగా ముస్తాబయ్యి మురిసి పరవశించాయి గుమ్మాడి. తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండును చూడో మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలియాడెను చూడో భూదేవి పులకించి దీవెనలే ఇచ్చెనెడు. ఆకిలి నుండి చెరువు వలుగుల దాకా చూడోయ్ చూడో బతుకమ్మల బారో చిత్తడి నుండి చెరువు మత్తడి దాకా. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నాయి. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పంచభూతాల్లోన బతుకమ్మ ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ తెలంగాణ జాతి ఆత్మార బతుకమ్మ మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ మా పిడికిట్ల వరి బువ్వ మెతుకురా బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతోంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. మా గౌరమ్మను ధాన్యాలియని దండం పెట్టాలే మా గౌరమ్మను బాధలు బాపని పూజలు చెయ్యాలే మా గౌరమ్మను బట్టను సుట్టి తల్లిని నెత్తికి ఎత్తి ఊరువాడ ఊరేగియాలే అరే చేతులెత్తి శనార్దనాలే మా బతుకమ్మను భాగ్యాలియని మొక్కులు మొక్కాలే మా బతుకమ్మను
బతుకమ్మ మల్లొచ్చే ఏడు రావమ్మ మా బతుకమ్మ చెరువులోకి చేరబోవమ్మ మా గౌరమ్మ అలల మీద ఉయ్యాలుగమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఊరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాలపాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రామ కొరికే రామ శిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక పట్టు కాంతులతో పాల పుంత దిగి నేల కొచ్చనే గాలిల తాకి గంగ పొంగనే ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాలపాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. రాశిగా వచ్చిన పాల పిచ్చాకై పల్లె పప్పది పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు గుప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట. నేల నిండుగా పూల పండుగ నీలి కొండకే మెరుపులద్దెనే పూల పల్లకి మేన నెక్కి గౌరమ్మ చెరుకులో కొలుపు తీరెనే పూల వెలుగు నేల కాసి పగలాయే పూలెల్ల రాసులాయే గాలెల్ల గంధమాయే తాళాల దరువులాయే తప్పెట్ల మూతలాయే పాటెంత ప్రాణమాయే పల్లంత గానమాయే దివినేల ఏకమాయే భూతోల జాతరాయే. పాల జొన్న తేలుక పాల పిట్ట వాలి కులుక ఓ రివ్వు రివ్వున తిరిగే గిరక జామ కొరికే రామ శిలక నేల సూపులు నింగి వంక ఎగిరి దుంకే వాన జింక.
బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పెత్తర మాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడటం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు. చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్లలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. రెట్టిగా ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతుంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలి పూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. పరవశించి పండుగ జరిపే బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పితృమాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడడం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. ఇక బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తుంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు.
ఎంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే రైట్గా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఓరుగల్లులో ఘనంగా జరుగుతున్నాయి. 1000 స్తంభాల గుడి ఉయ్యాల పాటలతో మారుమోగుతోంది. తీరొక్క పూలు పేర్చి బతుకమ్మతో ఆలయానికి వచ్చారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. ఇటు మహిళలంతా తీరొక్క బతుకమ్మలు తెచ్చి గౌరమ్మను కొలుస్తున్నారు. ఎంగిలిపూల బతుకమ్మతో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి 9 రోజులు బతుకమ్మ వేడుకలు జరగనున్నాయి. బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య లేదా భాద్రపద అమావాస్యతో ప్రారంభమవుతుంది. దీన్ని తెలంగాణలో పితృమాసంగా పిలుస్తారు. ఇవాళ గునుగు, తంగేడు, పట్టుకుచ్చులు, బంతి, చామంతి లాంటి రకరకాల పూలతో బతుకమ్మ పేర్చి మహిళలంతా ఒకచోట చేరి ఆడిపాడటం మన సాంప్రదాయం. మొదటి రోజున పేర్చిన బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మకు అవసరమైన పూల కోసం ఊరు బయటకు వెళ్లి చెట్లు, గట్లు, పొలాల వద్దకు వెళ్లి సేకరిస్తారు. తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మ పేరుస్తారు. ఇందులో ఎక్కువగా తంగేడు పూలు, గునుగు, తామర పూలు, చామంతి, బంతి, సీత జడలు వాడుతారు. ఇక బతుకమ్మ కోసం ముందు రోజే పూలు తెచ్చి నీళ్లు చల్లి ఉంచుతారు. పూలు నిద్ర చేస్తాయి కాబట్టి ఎంగిలి పూలు అంటారు. పితృపక్ష అమావాస్య రోజు చాలా మంది తమ పెద్దలను, పూర్వీకులను తలుచుకుంటూ తర్పణాలు ఇస్తూ ఉంటారు. ఆ రోజున భోజనం చేసిన తరువాత బతుకమ్మ తయారు చేస్తారు కాబట్టి ఎంగిలి పడటం అంటారు. ఈ పండుగలో పాల్గొంటున్నటువంటి గౌరవ అలాగే గౌరవ మంత్రివర్యులు పొంగులేని శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు, కొండా సురేఖ గారు, శాసనసభ్యులు రాజేంద్ర గారు, మా టూరిజం కౌన్సిల్ చైర్మన్ బట్టి రమేష్ రెడ్డి గారు, ఇతర శాసన సభ్యులందరికీ, ఇతర ప్రజాప్రతినిధులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక పండుగనే కాదు, ప్రకృతి ప్రసాదించినటువంటి వివిధ రకాల పూలను చేర్చి అందులో ఆడబిడ్డలు, తల్లులు, పాపలందరూ కూడా కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈనాడు కాదు గడిచిన 200 సంవత్సరాల నుంచి వచ్చేటువంటి ఒక చరిత్ర, మన యొక్క సంస్కృతి, మన యొక్క సాంప్రదాయం.
దీని ద్వారా ఈ పండుగ బతుకమ్మ పండుగ ద్వారా ఒక సంఘటిత శక్తి మహిళలందరూ కూడా కలిసి ఒక సంఘటితంగా ఏర్పడి ఈ యొక్క బతుకమ్మ పాటల్లో వాళ్ళ కష్ట సుఖాలని బాధల్ని గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తుని కలిపి పాటలు పాడుకొని సంతోషించేటువంటి కార్యక్రమం. ఈ బతుకమ్మ పండుగ అనేది కేవలం మన తెలంగాణ రాష్ట్రమే కాదు, ఇలా ప్రపంచంలో ఖండాంతరాల్లో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా వివిధ దేశాల్లో ఈ యొక్క బతుకమ్మ పండుగను గర్వంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇది ఒక మన సంస్కృతి సాంప్రదాయం. ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఈనాడే కాదు, ఇంతకుముందే కాళోజీ కళాక్షేత్రంలో ఐలమ్మ యొక్క చరిత్ర గురించి కూడా చూపించడం జరిగింది. ఇక్కడ పుంజాల గారు అంటే ఒక వీర నారి కథ. ఈ సంఘటిత శక్తి ద్వారా బతుకమ్మ పండుగ ద్వారా ఆనాటి నిజాం నవాబు కాలంలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ పూల ద్వారా సంఘటిత శక్తి ఏర్పాటు చేయడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యొక్క ప్రజల్ని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే విధంగా ప్రేరేపించినటువంటి యొక్క బతుకమ్మ పండుగ గొప్ప పండుగ. మన అందరూ కూడా పాల్పంచుకోవాలి. ఇందులో మహిళలు మాత్రమే పాల్గొంటారు. ఇంకొకటి, ఈ బతుకమ్మ పండుగకు ఒక చరిత్ర ఉంది, ఒక పద్ధతి సంస్కృతి ఉంది. ఈనాడు అది మారిపోయి కొంత చెప్పులు వేసుకొని ఆటలాడడం, మగవాళ్ళలో పాల్గొనడం, రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరినీ కూడా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ బతుకమ్మ పాటల్లో మన బతుకు బాగుపడాలి, సంతోషంగా గడిపే కార్యక్రమం అట్లాగే బతుకమ్మ పాటల్లో కూడా ఆనాటి నుంచి వచ్చిన పాటలే కాకుండా ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు, రుగ్మతలు మన యొక్క సంస్కృతి ధ్వంసమైంది. కాబట్టి వాటిని కూడా బతుకమ్మ పాటలుగా ఇందులో కూడా భాగం చేయాలని చెప్పని ఈ మధ్య కాలంలో కవుల్ని కళాకారులు పిలిచి వాళ్ళ భాగస్వామ్యం చేయనుంది. వీటన్నిటినీ కలగలిపి ఈ బతుకమ్మ పండుగ గొప్పగా నిర్వహించుకుంటున్నది. మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం మొత్తంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ మనం చేసుకుంటాం. కాబట్టి ఇందులో బతుకమ్మ పండుగ తర్వాత ఈ పూలను ఇక్కడ పడ్డ పడేసి తొక్కడం కాదు, ఈ పూలను ఏ విధంగా అయితే మనం బతుకమ్మల మీద అందరూ కూడా పేర్చి తీసుకొచ్చిందో వాటిని మళ్ళీ అదే విధంగా చెరువుల్లోనో నదుల్లోనో వాటిని విడిచిపెట్టే కలిసి వాళ్ళు పూజించే కార్యక్రమం చేయాలని చెప్పని ఈ శివ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కుటుంబం తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరొక ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని దయచేసి మాట్లాడాల్సిందిగా ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న నా ఆడబిడ్డలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా బతుకమ్మ శుభాకాంక్షలు. మొదటి రోజు సజ్జల బతుకమ్మ చాలా అద్భుతంగా వరంగల్లో ఉన్న నా తోబుట్టువులందరూ ఇక్కడికి వచ్చి అద్భుతమైన కార్యక్రమాన్ని తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలామంది ప్రజాప్రతినిధులు, కలెక్టరు, మిగతా అధికారులు ఉన్నారు. మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడి మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని, అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక ఆలయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, అరణ్య సంపద సంరక్షణలో నిబద్ధతగా కృషి చేస్తున్న గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. సభకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సాంస్కృతిక శాఖ నుంచి చేపట్టినటువంటి బతుకమ్మ కార్యక్రమం ఈరోజు మన వరంగల్ 1000 స్తంభాల గుడిలో మొదటి రోజు ఆట మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. అందుకు గాను మా సాంస్కృతిక శాఖ మంత్రులు
పెద్దలు జూపెల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అన్న గారికి, సీనన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క నా తోబుట్టువు అక్కకు కూడా ధన్యవాదాలు. వేదిక మీద కూర్చున్న వివిధ పదవుల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 1000 స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరికొకరు పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఆడబిడ్డల శ్రేయస్సు, గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ వ్యవస్థ బలపరిచే కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వహిస్తున్న గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి గణసరి అనసూయక్క గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఓరుగల్లు గడ్డ మీద రుద్రమాదేవి పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యంలో మరి మా మహిళలందరూ కూడా ఆత్మ గౌరవంతో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆచారంగా సాంప్రదాయంగా బతుకు తల్లి అని బతుకునిచ్చే బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించుకుంటున్నటువంటి మా అక్క చెల్లెలందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్య అతిథులు బట్టి విక్రమార్కన్న గారికి, అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అన్న గారికి, సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి, సోదరిమణి సురేఖక్క గారికి, ఎంపీ గారికి, కావ్య గారికి, మేయర్ సుధారాణి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పత్రికా మీడియా సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ బతుకమ్మ ఒక చరిత్ర ఉంది. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే, తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు వేస్తూ ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే, రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు, చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. కాబట్టి ఆనవాయితీగా మన పూర్వీకులు ఇచ్చిన ప్రతి పండుగలో ఒక సైంటిఫికల్ రీజన్ ఉంది. గౌరమ్మను మొక్కి మరి ఇవాళ అన్ని రకాల పూలలో కూడా ఔషధ గుణం ఉంది. వర్షాలు పడి చెరువులు నిండిన తర్వాత ఒకప్పుడు ఎక్కువ మనం చెరువులలో నుంచే నీళ్లు తీసుకొచ్చుకొని తాగేది. ఆ చెరువు నీళ్ళల్లో మంచి ఉంది, పచ్చి ఉంది, ఏది ఉందో తెలియదు. కాబట్టి ఒక రకంగా ఇవన్నీ వేయడంతో చెరువులు కూడా శుద్ధి చేయబడతాయి. అందులో మనం గౌరమ్మని చేసి పెట్టే పసుపుకు ఇంకా చెరువును శుద్ధి చేసే యాంటీబయాటిక్ ఆ గుణం కూడా ఉంది. తంగేడు పువ్వులో కూడా యాంటీబయాటిక్ గుణం ఉంది, ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి అందరూ మా సోదరి మనులు ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత ఎత్తుకెత్తి ఎదిగినా పర్వాలేదు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు ఖచ్చితంగా జరుపుకుందాం. తద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, మరి ఐక్యతను, కష్ట సుఖాలను కలబోసుకునే వేదిక బతుకమ్మ ఆడే చెరువు గట్లు. కాబట్టి చెరువులను కాపాడుకుందాం, స్వచ్ఛమైనటువంటి పూలను కాపాడుకుందాం, స్వచ్ఛతను కాపాడుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై మహిళా శక్తి. థ్యాంక్ యూ మేడం.
తెలంగాణ సాంస్కృతిక సారథి సంక్షేమ బతుకమ్మ పాటను సిడి ఆవిష్కరణ దయచేసి మంత్రివర్యులు చేతుల మీదుగా సిడి ఆవిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ గడ్డరు గడపల్లో పసుపు కుంకుమ పసి పాపై మురవంగా పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నేను వాడతాను, మీరు వంట పడతారా? ఓకే చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ దొరికినమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. దేవిస్తామా నీకు పోతే కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు. గట్టిగా చెప్పండి కొట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు
ఎంపీ కావ్య మేడం గారిని మాట్లాడవలసిందిగా వారిని హృదయపూర్వకమైన స్వాగతం సుస్వాగతం తెలుపుతాము. మా వరంగల్ ప్రజలందరికీ ఆడబిడ్డలందరికీ కూడా నా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం ఫస్ట్ ఎంగిలిపూల బతుకమ్మకి విచ్చేసినటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ఇతర మంత్రులకి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, కార్పొరేషన్ చైర్మన్లకి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి నా ఆడపడుచులకి, ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 1000 స్తంభాల గుడి సాక్షిగా, అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బలం ఇవ్వాలి. మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి. అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ, టెక్స్టైల్ పార్క్ కానీ, ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడొద్దు. రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని, మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని, సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ 2వ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మరి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సలహాదారులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి మేయర్ గుండు సుధారాణి మేడం గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా ఈరోజు రాష్ట్ర తెలంగాణ బతుకమ్మ పండుగను 1000 స్తంభాల గుడిలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రివర్యులందరికీ, రాష్ట్ర మంత్రివర్యులందరికీ, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లకు, స్థానిక శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు ఈ కార్యక్రమంలో సిటీలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. తీరొక్క పూలను అందంగా అలంకరిస్తున్నారు మహిళలు. ఇవాల్టి నుంచి 9 రోజుల పాటు గౌరమ్మను కొలవనున్నారు. ఈసీఎల్ గాయత్రి నగర్ నుంచి మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. అందరికీ శనార్థులు బాగున్నారా? మొదలు మీ అందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ఈసీఎల్ కాడ గాయత్రి నగర్ అని ఉంటుంది, మా అక్కలు పెద్దలకి ఇస్తున్నాం రావేసి వెళ్ళే అంటే ఇక వచ్చిన దబ్బుకుని అన్నీ పెట్టుకున్నాం, పూలన్నీ పెట్టుకొని బతుకమ్మ వేసుకొని జరిసేపు ఆడుకొని పోదాం అంటాను వచ్చిన. ఈరోజు బతుకమ్మని చేసుకుందాం మనం వచ్చినాము, దెబ్బ బతుకమ్మని వేసుకుందాం. అక్క బాగున్నావా? బాగున్నాక. ఏం సంగతి ఎట్లా కాత ఇన్ని పువ్వులు తీసుకొచ్చి బాగున్నాయి, ఖర్చు అయింటొచ్చు అన్నకు. ఎంత పడ్డాయి అంటే పువ్వులు? ఈ తేపకి ఎట్లున్నాయో నేను పోకపోతే మార్కెట్ బంద్కు పోలేదు చూడలేదు. ఎంత పడ్డాయి అంటే ఇట్లా పూలంతా? సుమారుగా 300-400 అయిపోయినాయి అయినాయి కావచ్చండి. పూర్వంకి ఇప్పటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా. ముందుకి ఇప్పటికి రేట్లు ఎక్కువ ఉన్నాయి. అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నామండి. ఏం పేరు అక్క నీ పేరు? నా పేరు వకుల. వకులక. అబ్బో ఎన్ని రోజుల కింద ఈ వకుల అనే పేరు నేను అక్క ఎరకనా నీకు? వెంకటేశ్వర స్వామి వాళ్ళ అమ్మ పేరు వకులమ్మ. వకుల కథ తెలుసు అమ్మ. ఇప్పుడు మీరు ఎవరు మరి? మేము ఇక్కడే అండి, తెలంగాణనే. తెలంగాణ అంటే అక్క మీరు చిన్నగా ఇప్పుడు బతుకమ్మ ఆడుదురమ్మా? చాలా బాగా ఆడేవాళ్ళు అక్క. అప్పటికి ఇప్పటికి తేడం కనబడుతున్నది అక్క నీకు? అప్పటికి ఇప్పటికి తేడా అంటే మేము వినాయక చవితి రోజే బొడ్డమ్మ స్టార్ట్ చేసే వాళ్ళం. తర్వాత మళ్ళీ 9 రోజులు చెక్క బతుకమ్మ స్టార్ట్ చేసేవాళ్ళం. అవును, చెక్క బతుకమ్మ అంటే ఇట్లా మెట్లు మెట్లు ఉండేది చేసేవాళ్ళము. ఆ తర్వాత మళ్ళీ 9 రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు ఇంకా ఎంగిలిపూల బతుకమ్మ లాగా అమావాస్య రోజు స్టార్ట్ చేసి మళ్ళీ మళ్ళీ నిజంగా చెప్పాలంటే చవితి నుంచి దసరా వరకు కూడా పండగే పండుగ. నిజంగానే అటు వినాయకుడు నవరాత్రులు వెళ్ళింది, మళ్ళీ బొడ్డెమ్మలు వెళ్ళినాక చెక్క బతుకమ్మ వెళ్ళినాక మళ్ళీ పూల బతుకమ్మ వెళ్ళినాక దసరా వెళ్ళినాక మళ్ళీ అలైబైలే అవతల బంధుకు ఊరంతా తిరిగొచ్చుడు. ఇట్లనే నడుస్తుంది. మళ్ళీ 4 రోజులు అయిపోయినట్టే అరిపోయేది, దీపాలు వస్తుంది. దివిలే అంటారు మళ్ళీగా. అక్క నమస్తే, నీ పేరు ఏం పేరు? వసుమతి. అక్క ఏంది మీదే ఊరు? రహీంఖాన్ పేట అంటే నల్గొండ జిల్లా కిందకి వస్తుంది. నల్గొండ డిస్ట్రిక్ట్ మోత్కూర్ దగ్గర ఆడదురు అక్క మీరు చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం. అసలుకి పని వాళ్ళు అయితే పెద్ద పెద్ద బస్తాలల్లో గోనె సంచులు తెచ్చేవాళ్ళు, పువ్వులు పెద్ద బతుకమ్మలు పనోళ్ళు మోసేవాళ్ళు, మేము మొయ్యలేక బతుకమ్మలు చేసి ఆడేటోళ్ళం. అంటే మామూలుగా 9 రోజులు ఆడదురు? 9 రోజులు ఆడదాము.
ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే ఒకరోజు ఈ రోజు ఎంగిలిపుల బతుకమ్మ రోజు జర బతుకమ్మలు తిరిగినట్టు మళ్ళీ ఇడిచిపెట్టుడు మళ్ళీ 9వ రోజు ఫుల్ తయారవుడు బతుకమ్మలు వేసుకుని పోడిగా మేము మొయ్యలేనంత బండి మీద తీసుకుపోయేంత బతుకమ్మ చేసేవాళ్ళం. ఏమైనా చూసినారులా. అమ్మ నమస్తే, నీ పేరేంద్రా? నా పేరు మనస్విని. మనస్విని ఎక్కడికించి మీరు? జనగామ లాంటి వీళ్ళు ఇక్కడే ఉంటాం. అమ్మ ఎట్లా అనిపిస్తున్నది పువ్వులు గివ్వులు అన్ని చూస్తుంటే? పండుగ వచ్చిందంటే ఏమనిపిస్తున్నది? హైదరాబాద్ లోకి వచ్చినాక ఈ ఫస్ట్ టైం ఇట్లా ఇంతగానం అందరితో కలిసి చేసుకోవడం. హైదరాబాద్ లో మస్తు జోరుగా చేస్తారు పిల్లలకి. ఇట్లా చాలా మంది ఉన్నారు, ఒకరి మాట్లాడిస్తా. నమస్తే బుజ్జి, బాగున్నావా? ఏం పేరు? పూజితమ్మ. ఇప్పుడు బతుకమ్మలు అనేది అంతా చూస్తుంటారు చేస్తుంటారు కదా, నీకు ఎప్పుడైనా ఈ బతుకమ్మలని ఆడు ఇట్లా పిల్లలకి ఏంది ఉపయోగం, ఏమన్నా లాభం ఉన్నదా? అసలు బతుకమ్మ అంటే ఏంటిది? మనము దేవుని పూలతో పూజిస్తాం, పూలనే దేవుడిగా భావించి పూజించడమే బతుకమ్మ. దీని వల్ల మాకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయి. ఓ ఏమన్నా 4 లాభాలు చెప్పు నాకు. లాభాలు బాగానే ఉన్నాయి అంట. మనకి సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుస్తుంది, అట్లనే నేచర్ ని కూడా ఎట్లా వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది మనకి ఆక్సిజన్, దాని వల్లనే మనం బతుకుతున్నాం. సో దానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి పూజించాలనేది నేర్పిస్తుంది మన బతుకమ్మ. అట్లనే ఇట్లా అందరం కలగలిపి ఉండి అన్ని బంధుమిత్రులు పెరుగుతారు, సర్కిల్ పెరుగుతుంది. సర్కిల్ పెరుగుతుంది. మొదలు 3 లాభాలు చెప్పినావు, ఇంకొకటి చెప్పిగా 4వ లాభం నేను తెలుసుకోవద్దా? మళ్ళీ ప్రసాదాలు చేస్తే వంటలు కూడా నేర్చుకోవచ్చు, ఎట్లా డిఫరెంట్ చేసుకోవచ్చు. ప్రసాదాలు చేస్తే వంటలు కూడా నేర్చుకోవచ్చు, ఎట్లా చేసుకోవచ్చు, మంచిగా తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు కదా. నీ పేరేంది బుజ్జి? శ్రీనిధి. అమ్మ నీకు బతుకమ్మ పండుగ గురించి ఏమేరక చెప్పు. మేము అట్లనే బతుకమ్మ వేసుకుంటుంటాం దబదబా. బతుకమ్మ పండుగ ఇది 9 days ఫెస్టివల్. ఇందులో పూలను అన్ని లేయర్స్ గా పరిచి మంచిగా అలంకరించి లేడీస్ అందరూ మంచిగా రెడీ అయిపోయి అందరు ఒక చోట గ్యాదర్ అయ్యి లైక్ ఎంజాయ్ చేస్తారనమాట. అన్ని పనులు అన్ని మర్చిపోయి 1 year కి ఒకసారి అందరూ గ్యాదర్ అయ్యి మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇది బతుకమ్మ అంటే నథింగ్ బట్ గౌరీ అమ్మవారిని మనం పూజిస్తున్నాం అందులో. సో మాకు కూడా చాలా రిలాక్సింగ్ గా ఉంటది, అందరం ఒక చోట చేరి ఆడుకోవడం, సరదాగా గడపడం. పోరలందరూ ఒక్కటే తయారవుడు, డీజే పెట్టుకొని ఒక్కటే ఎగురుడు. వీళ్ళకి బతుకమ్మ రాదు పాడరాదు అనుకుంటుంది కానీ ముత్యాలు ముద్దుగా చెప్తున్నారమ్మ. పిల్లలని చూస్తుంటే వాళ్ళు ముచ్చట్లని చెప్తుంటే మస్తు సంతోషం అనిపించింది. కళ్యాణక్క, ఇది ముచ్చట మంచిదినే కానీ నాకు ఒక పాట పాడు నువ్వు. ఎందుకంటే పాడుకుంటా మేము బతుకమ్మ వేరుస్తాము. నేను చదిరిస్తా పాటు నీకు దబదబ నేను వేరుస్తా కానీ నాకు వేరవచ్చు. పాడు, ఒక మంచి పాట పాడు. జన్కు నింట్ల ఉయ్యాలో, సత్య జన్కు నింట్ల ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పురుడే గోరింది ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెళ్ళే గోరింది ఉయ్యాలో, చిన్న చిన్న చాటలతో ఉయ్యాలో, చెరుగా నేర్చింది ఉయ్యాలో, పెద్ద పెద్ద ఉయ్యాలో, పట్టా నేర్చింది ఉయ్యాలో, తోట ఉయ్యాలో, ఆడ నేర్చింది ఉయ్యాలో, ఉయ్యాలో, కట్టా నేర్చింది ఉయ్యాలో, చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో, చెయ్యా నేర్చింది ఉయ్యాలో, తూర్పు రాజులు ఉయ్యాలో, సీత నడుగొచ్చిరి ఉయ్యాలో, వాళ్ళకు సీతను ఇస్తామమ్మ ఉయ్యాలో, 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 పడమటి రాజులు ఉయ్యాలో, సీత నడుగొచ్చిరి ఉయ్యాలో, విల్లు విరిచిన వారికి ఉయ్యాలో, సీతనిస్తామని ఉయ్యాలో, రామన్న లక్ష్మణ ఉయ్యాలో, సీత నడుగొచ్చిరి ఉయ్యాలో, విల్లు విరిచిన వారికి ఉయ్యాలో, సీతనిస్తామంటిమి ఉయ్యాలో, హరియన్న వారికి ఉయ్యాలో, ఆపత్తులు లేవు ఉయ్యాలో, శరణన్న వారికి ఉయ్యాలో, మరణంబు లేదు ఉయ్యాలో, శరణన్న వారికి ఉయ్యాలో, మరణంబు లేదు ఉయ్యాలో, శరణు గజ్జల మూత ఉయ్యాలో, శంభుడా నిందల్తూ ఉయ్యాలో, శరణు గజ్జల మోత ఉయ్యాలో, శంభుడా నిండల్తూ ఉయ్యాలో. నోట్లకు వచ్చినట్టే అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. నేను కూడా మొత్తం పాటలు వచ్చినట్టే అనిపిస్తుంది అక్క, నుడుగు మర్చిపోతా. ఇగో బతుకమ్మ వేర్సుడు అయిపోయింది, బయటికి పోయి బతుకమ్మ ఆడదామండి. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడు దంచి కొట్టి వానలు పడుతున్నాయో తెలుస్తలేదు, దబ్బును వానలు లేక ముందు పోయి బతుకమ్మ ఆడదాం. లేవుండి అమ్మ.
బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే గోనుగు పువ్వులు మెలమెల విరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు చెరువేమో ఓ పూల తోటాయే పచ్చని పల్లె పచ్చని పల్లె మొక్కుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి మొక్కులు పెట్టింది. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V6 న్యూస్.